పీవీకి భారతరత్న దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన కేంద్రం మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కూడా ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పివి నరసింహారావు పునాది, భూ సంస్కరణలతో పాటు విద్యారంగంలోను మార్పులు, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగాను సేవలు, దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు, మంతని మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నాడు, అంతకుముందు తను ఉండే. అయితే ఇక్కడ నిజంగా కూడా పీవీకి ఎప్పుడో గౌరవం దక్కాలి. నిజంగా ఆయన గొప్ప మనిషి. 17 భాషలలో ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రంలో అట్లా మాట్లాడేటోడు. అంటే ఆ రాష్ట్ర లోకల్ భాష అంత పర్ఫెక్ట్ గా మాట్లాడేవాడు. తెలంగాణ బిడ్డ పివి నరసింహారావును దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. వరంగల్లో పుట్టిన ఆయన దేశ ప్రధాని దాకా ఎదిగారు. కష్టకాలంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు పంపిణీ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు నాకు మళ్ళీ అంటుంది, మాకు 600 ఎకరాలు ఉంది అట్లా అంటే, అరే అట్లా కాదురా నాయన, ఒక వ్యక్తికి 54 ఎకరాలు 53 ఎకరాలు అనేటువంటిది ఒక నిబంధన ఉండాలి. దాన్ని దాటితే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఉన్నోనికేమో 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు ఉంటే లేనోనికి అసలే లేకుంటున్నది. చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని అప్పుడే తీసుకొచ్చి పేదలకు భూమిని పంపిణీ చేశారు. విద్యారంగంలోనూ మార్పులు తెచ్చి గురుకులాలు, జవహర్ నవోదయ విద్యాలయాలకు పునాది వేశారు. వివిధ రంగాల్లో సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన సంస్కరణలకు ఆద్యుడిగా పేరొందారు. మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ తో పాటు భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీకి ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం ఇప్పుడు మరో 3 అనౌన్స్ చేసింది. మొత్తం ఈ ఏడాది 5 భారతరత్న వరించింది. వీరిలో ఒక్క ఎల్కే అద్వానీ తప్ప మిగిలిన 4 మరణాంతరం అవార్డు దక్కింది. కాగా ఒకే ఏడాదిలో 5 భారతరత్న ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 1999లో 4 అవార్డు ప్రకటించారు. 4 ప్రకటించారు. ఇక పుట్టింది లక్నేపల్లిలో, పెరిగింది వంగరలో. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామారావు దంపతులకు పివి నరసింహారావు జన్మించారు. అయితే పివిని పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. దీంతో ఆయన పేరు పాములపర్తి వెంకట నరసింహారావు అంటే పివి నరసింహారావుగా పేరు మారిపోయింది. ఆయన పుట్టింది తల్లిదండ్రులు అక్కడ అయితే, తర్వాత మళ్ళీ దత్తత తీసుకోబడ్డాడు కాబట్టి ఆయన పేరు అట్లా మారిపోయింది. పివి రాజనీతిజ్ఞుడు. ఆయన దేశానికి అందించిన సేవలు అపారం. పివి నాయకత్వం దేశాభివృద్ధికి పునాది వేసింది. ఆయన హయాంలోనే దేశ ఆర్థిక వృద్ధిలో కొత్త శకం మొదలైంది. చరణ్ సింగ్ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. రైతుల పక్షాన నిలిచి వాళ్ళ కోసం పోరాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడారు. వ్యవసాయ రంగంలో మన దేశం స్వావలంబన సాధించడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. కొత్త విధానాలను అందుబాటులోకి తెచ్చారు. స్వామినాథన్ విజన్ మన వ్యవసాయ రంగాన్ని మార్చడమే కాకుండా దేశానికి ఆహార భద్రత కల్పించింది. అక్షర సత్యం. నిజంగా స్వామినాథన్ లేకపోతే ఇప్పుడు నిజంగా ఇబ్బందులు అంటే ధాన్యం కష్టమయ్యేది. అంటే తక్కువ కమతంలో తక్కువ భూమిలో ఎక్కువ పంట ఎట్లా వండియాలి, ఎట్లా వేయాలని చెప్పేసి దాని మీద పరిశోధనలు చేసి మొత్తం మీద భారతదేశానికి అన్నం పెట్టిన నిజంగా ఒక రకంగా అంటే ఆయన. ఇక గర్వకారణం, ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న రావడం ఎంతో గర్వకారణం. ఇండియాను ప్రపంచ దేశాలతో పోటీపడేలా నిలబెట్టిన ఘనత పీవీకే దక్కుతుంది. రాష్ట్ర ప్రజల తరపున పీవీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద నిజంగా కూడా ఒక గొప్ప విషయం. అంటే మరుగున పడేసిందంటే ఒక రకంగా మరుగున పడేసే ప్రయత్నం చేసిండ్రు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వాడు, మొట్టమొదటి దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయినటువంటి వాడు, తర్వాత ఇక్కడ అంటే తెలంగాణ నుంచి, అది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణ నుంచి ప్రధానమంత్రిగా అయినటువంటి గొప్ప మహనీయునిగా చెప్పుకోవచ్చు. 17 భాషలు అంటే నాటే జోకు. హిందీ, ఇంగ్లీషు, లోకల్ లాంగ్వేజ్ మాట్లాడగలరు. బార్డర్లో ఉండేవాళ్ళు బోర్డర్ లాంగ్వేజ్ లో మాట్లాడగలరు. అటు ఇటు కానీ 17 భాషలు మాట్లాడడం అంటే అనర్గళంగా మాట్లాడగలరు.